అకౌంట్ అనేది పేరెంట్, ఆపర్చునిటీ అనేది చైల్డ్, ఈ రెండిట్లో అంతేనా? సో అకౌంట్ పేరెంట్ అకౌంట్ అండ్ చైల్డ్ వచ్చేసి ఆపర్చునిటీస్. సో ఇప్పటిదాకా మనం ఆ పేరెంట్ అకౌంట్ రికార్డ్స్ని ఫెచ్చింగ్ చేసాం, యాజ్ వెల్ యాజ్ నాకు పేరెంట్ అకౌంట్స్ రికార్డ్స్తో పాటు ఆపర్చునిటీస్ యొక్క అంటే ఏదైతే చైల్డ్ రికార్డ్స్, సపోజ్ ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను డీటెయిల్స్, సారీ రిలేటెడ్. సో ఇక్కడ చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయా, ఇక్కడ కాంటాక్ట్, ఆపర్చునిటీ ఈ యొక్క అకౌంట్కి. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, పేరెంట్ రికార్డుకున్న చైల్డ్ రికార్డుకు సంబంధించిన మనకు డేటా కూడా నాకు ఫెచ్చింగ్ అవ్వాలి, డేటా కూడా రావాలి, నేను డిస్ప్లే చేసుకోవాలి కండిషన్. సో ఇక్కడ ఏంటిది, పేరెంట్ చైల్డ్, ఇవి చైల్డ్ అకౌంట్స్ ఏ విధంగా రాయాలి. నెక్స్ట్ చైల్డ్ అకౌంట్స్కి సంబంధించి చైల్డ్ అకౌంట్కి సంబంధించి పేరెంట్ రికార్డుకు సంబంధించిన డీటెయిల్స్ ఫెచ్చింగ్ అవ్వాలి SQL క్వెరీ ద్వారా. ఓకే, అది ఏ విధంగా, ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి సంబంధించింది. సో నెక్స్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ మీద కూడా చేద్దాం. ఓకే, సో కస్టమ్ ఆబ్జెక్ట్స్ మీద ఇంతకుముందు చేసిన ఎగ్జామ్స్లలో నో ప్రాబ్లం, డిఫరెన్స్ మనకి ఏమి ఉండదు, API నేమ్స్ని కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈ రిలేషన్షిప్స్లో కస్టమ్ ఆబ్జెక్ట్స్కి ఉండి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. అదే API నేమ్సే, బట్ ఆ తీసుకున్న విధానంలో మనం కన్ఫ్యూజన్ అనేది అవ్వకూడదు అనమాట. సో ఇప్పుడు మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ మీద చైల్డ్ టు పేరెంట్ అండ్ పేరెంట్ టు చైల్డ్, అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ మీద చైల్డ్ టు పేరెంట్, పేరెంట్ టు చైల్డ్ డేటాని ఫెచ్చింగ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ప్రస్తుతానికి అకౌంట్ అనే ఆబ్జెక్ట్ నుంచి నేను ఈ అకౌంట్ యొక్క ఆబ్జెక్ట్ని క్వెరీ రాస్తున్నాను, ఈ యొక్క దీని మీద రాసి, ఈ యొక్క అకౌంట్ మీద క్వెరీ రాసినప్పుడు చైల్డ్ రికార్డ్స్ నాకు ఆపర్చునిటీ రావాలనుకున్నప్పుడు క్వెరీని ఏ విధంగా రాయాలి, ఓకే క్వెరీని ఏ విధంగా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక అపెక్స్ క్లాస్ని రాద్దాం. అపెక్స్ క్లాస్ నేమ్ మనం ఏంటి, పేరెంట్ వచ్చేసి అకౌంట్ కదా, సో అకౌంట్స్ విత్ ఆపర్చునిటీస్ ఓకే, క్లాస్ నేమ్ అది. సో జస్ట్ ఒక మెథడ్ రాసుకుంటూ వెళ్ళిపోదాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, మనకి ఏం కావాలి, ఆపర్చునిటీస్ కూడా కావాలి. సో ఈ మెథడ్ నేమ్ మనం ఏ విధంగా రాయొచ్చు, డిస్ప్లే అకౌంట్ నేమ్, అకౌంట్స్ విత్ ఆపర్చునిటీస్. ఇదేంటి, పేరెంట్ టు చైల్డ్ ఇక్కడ రాసుకుందాం ఈజీగా. సో మెథడ్ టు ఫెచ్ and display accounts and their related opportunities. అంటే ఏంటి మీనింగ్, పేరెంట్ టు చైల్డ్. సో పేరెంట్ టు చైల్డ్ రాస్తున్నాం ఇప్పుడు మనం క్వెరీ అనేది. సో ఇక్కడ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ రాస్తున్నాం కదా, లిస్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్ లిస్ట్ క్వెరీ, జనరల్ క్వెరీ, సెలెక్ట్ ID, నేమ్, సపోజ్ ఫ్రమ్ అకౌంట్. సో మనం జనరల్గా ఈ విధంగా రాస్తాం జనరల్ క్వెరీ.
సో, ఇప్పుడు ఆపర్చునిటీస్ రావాలంటున్నాం. ఇక్కడ ఇవి ఏమొస్తాయి ఈ క్వెరీ ద్వారా? ఈ యొక్క క్వెరీ ద్వారా అకౌంట్‌కి సంబంధించిన ఐడీ అండ్ నేమ్ ఒస్తాయి. సో, ఇప్పుడు ఆపర్చునిటీ రావాలంటున్నాను. సో, ఆపర్చునిటీ రావాలంటే ఆపర్చునిటీకి సంబంధించినవి గూడా మనకు డేటా ఫెచ్చింగ్ అవ్వాలి. సో, ఈ అకౌంట్ రికార్డ్ ద్వారా. ఓకేనా? సో, దానికి సంబంధించి మనం రాయాలంటే ఏం జేయాలి? ఇక్కడ సబ్ క్వెరీ రాయాలి. సబ్ క్వెరీ అంటే ఇంకొక క్వెరీ రాయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే క్వెరీ రాయాలి. సో, దాన్ని మనం ఏ విధంగా రాయాలి? వితిన్ ద క్వెరీలో రాయాలి. సో, మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ సబ్ క్వెరీని మనకిక్కడ పారాంథసిస్ సింబల్స్ మధ్యలో రాస్తామనమాట. ఓకే. సెలెక్ట్ మనకేం కావాలి? ఐడీ, నేమ్, ఆపర్చునిటీస్ అంటున్నాం కదా! క్లోజ్ డేట్, ఏపీఐ నేమ్స్ ఇవి మళ్ళా. క్లోజ్ డేట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఆపర్చునిటీస్. సో, ఇక్కడ ఆపర్చునిటీస్ అని రాస్తున్నాం. సో, ఏంది? ప్లూరల్ నేమ్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఇది ప్లూరల్ నేమ్. ఇక్కడ కామా సేవ్ చేద్దాం ఒకసారి ఫస్ట్ క్వెరీ అనేది. ఓకే, డన్. సో, ఈ క్వెరీ అనేది ఏంటి? ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ జనరల్‌గా మనం రాసే క్వెరీ రాసాము. సో, అందులో మధ్యలో మళ్ళీ ఇంకొక సబ్ క్వెరీ రాసాం. ఇదొక క్వెరీ. ఇండివిజువల్‌గా దీన్ని కాకుండా పట్టించుకోకుండా చూస్తే ఇదొక క్వెరీ. ఆపర్చునిటీకి సంబంధించిన క్లోజ్ డేట్, నేము, ఐడీ అనేది ఫెచింగ్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ మీన్స్ గెట్టింగ్ ద ఫీల్డ్స్. ఓకే. సో, మళ్ళీ ఇందులో ఐడీ, నేమ్ ఎక్కడి నుంచి? అకౌంట్. మొత్తం ఓవరాల్‌గా మనకి ఇవన్నీ ఫెచింగ్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. ఫర్ అకౌంట్ ఆబ్జెక్ట్ ఏసీసీ వేరియబుల్ నేమ్ అండ్ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్‌ని మనం దీనికి అసైన్ చేద్దాం. ఐటరేషన్ చేద్దాం. system.debug అకౌంట్ నేమ్ acc.variable name. నెక్స్ట్ ఆపర్చునిటీ కూడా మనకు రావాలి కదా! సో, ఆపర్చునిటీకి సంబంధించినవి కూడా మనం ఇప్పుడు ఐటరేషన్ చేయాలి. సో, ఫర్ ఆపర్చునిటీ ఏపీఐ నేమ్, ఆబ్జెక్ట్ ఏపీ నేమ్ అది మాత్రం. సో, ఇప్పుడు ఏసీసీ డాట్ ఆపర్చునిటీస్ ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్కి సంబంధించింది. ఓకేనా? ఆపర్చునిటీస్ మొత్తం ఐటరేషన్ చేసుకుంటున్నా. ఓకే. సో, నెక్స్ట్ system.debug చూద్దాం వస్తాయో రావట్లేదు. డీబగ్ ఆపర్చునిటీ నేమ్ అండ్ మనకు ప్రింట్ అవ్వాల్సింది కన్కాటినేషన్ opp.name. ఓకే. నెక్స్ట్ ఇంకేం ప్రింట్ అవ్వాలి? క్లోజ్ డేట్. మనం పైన క్లోజ్ డేట్ ఇచ్చాం కదా! క్లోజ్ డేట్ ప్రింట్ అవ్వాలి. వేరియబుల్ నేమ్ opp.variable name క్లోజ్ డేట్. సేవ్. ఓకే, ఫైన్. సో, ఇప్పుడు మనకేంటి? ఈ డేటా అనేది వచ్చిందా రాలేదా చెక్ చేయాలంటే మనం ఈ యొక్క మెథడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో, ఈ యొక్క క్లాస్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? అనానమస్ విండోలో కాపీ డాట్ ఈ యొక్క మెథడ్ నేమ్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఎగ్జిక్యూట్. సో, ఇక్కడ మనకి అకౌంట్ నేమ్ వచ్చేసింది. అకౌంట్ నేమ్ ఆపర్చునిటీ నేమ్ వచ్చింది ఇక్కడ. సో, నెక్స్ట్ మళ్ళీ అకౌంట్ నేమ్ వచ్చింది. అకౌంట్ నేమ్ ఆపర్చునిటీ నేమ్ రాలేదు. ఎందుకు రాలేదంటే అక్కడ అకౌంట్‌కి చైల్డ్ రికార్డ్ ఉంటేనే వస్తది. లేకుంటే రాదనమాట. చైల్డ్ రికార్డ్ ఉంటేనే వస్తది.
ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క అకౌంట్‌కి ఎస్ఎఫ్‌డిసి మెయిన్ అకౌంట్ అనే దానికి చైల్డ్ రికార్డ్ ఉంది. ఆపర్చునిటీ నేమ్, రి రిన్యువల్, కాంట్రాక్ట్ అండ్ క్లోజ్ డేట్ వచ్చేసి సంథింగ్ డేట్. సో, ఈ విధంగా మనకి ఈ యొక్క అకౌంట్‌కి చైల్డ్ రికార్డ్ ఉన్నది కాబట్టి ఇక్కడ డిస్‌ప్లే అయింది. ఓకేనా. మిగతా వాటికి డిస్‌ప్లే కాలేదంటే అక్కడ చైల్డ్ రికార్డ్ లేదన్నమాట. సో, ఆ అకౌంట్‌కి. సో, ఈ విధంగా మనం ఏం చేసాం ఇప్పుడు అకౌంట్‌తో పాటు చైల్డ్ రికార్డ్‌ని ఫెచింగ్ చేసుకున్నాం డేటా. ఓకేనా. సో, అకౌంట్‌తో పాటు చైల్డ్ రికార్డ్స్‌ని ఫెచింగ్ చేసుకున్నాం. ప్రీవియస్‌లీ ఓన్లీ అకౌంట్ రికార్డ్స్ మాత్రమే ఫెచింగ్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఈ యొక్క సబ్ క్వెరీ రాసి మనం ఆ యొక్క డేటాని కూడా తీసుకురావడం జరిగింది. ఈ లిస్ట్‌లకి మొత్తం వచ్చింది. వచ్చిన దాన్ని మనం ఏం చేసాం, ఈ లిస్ట్‌ని హైలైట్ చేసి ఏసీసీ అనుకున్నాము. సో, ఆ ఏసీసీలో డాట్ నేమ్ అని రాస్తే మనకు అకౌంట్ నేము అట్లా 1 బై 1 మనకు ఐటరేషన్ అవుతాయంటాయన్నమాట అవుట్‌పుట్ చూసుకుంటే. ఓకే. తర్వాత మనం ఏం చేసాము, ఆపర్చునిటీకి సంబంధించినవి కూడా ఐటరేషన్ చేసినాం. ఓపీపీ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. తర్వాత ఏసీసీ డాట్ అని చెప్పి ఇందులోకి అన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఏసీసీ నేమ్ వచ్చినట్టు ఏసీసీ డాట్ అని చెప్పి ఏసీసీని సంబంధించిన ఇవి కూడా అందులోకి వస్తాయి కదా. ఆపర్చునిటీస్ అన్నాం. ఓకే. సో, అప్పుడు మనం సిస్టమ్ డాట్ డిబగ్స్ యూజ్ చేసుకొని ఓపీపీ ఇక్కడ అన్నీ ఇందులోకి వచ్చాయి మళ్ళీ ఇప్పుడు. ఇవంతా ఇందులోకి వచ్చాయి. సో, ఓపీపీ డాట్ నేమ్, ఓపీపీ డాట్ క్లోజ్ డేట్. ఓకే. నెక్స్ట్ చైల్డ్ టు పేరెంట్. ఓకే. సో, ఇప్పుడు మనకు చైల్డ్ రికార్డ్స్‌ని నేను క్వెరీ రాస్తే మనకేం రావాలి, పేరెంట్స్ రికార్డ్స్‌కి సంబంధించిన రికార్డ్స్‌ని కూడా ఏ విధంగా ఫెచింగ్ చేయాలి. ఓకే. సో, అది ఇప్పుడు మనం ఒకసారి ఇంకొక అపెక్స్ క్లాస్ రాస్తే మనకు అర్థమైద్ది.